మేడ్చల్ గన్పూర్లోని మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మరో కీలక మైలురాయిని అధిగమించింది. దేశంలో ఆసుపత్రుల వైద్య సేవల నాణ్యతను పరిశీలించి గుర్తింపు ఇచ్చే నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అక్రిడిటేషన్ను ఈ సంస్థకు చెందిన అనుబంధ మెడిసిటీ హాస్పిటల్ సాధించింది. దీంతో తెలంగాణలో NABH గుర్తింపు పొందిన అతి కొద్ది మెడికల్ కాలేజీల అనుబంధ టీచింగ్ హాస్పిటల్స్లో మెడిసిటీ ఒకటిగా నిలిచింది. వైద్య సేవల్లో నాణ్యతా ప్రమాణాలు, రోగులకు మెరుగైన సేవలందించేందుకు చేపట్టిన చర్యలకు ఈ గుర్తింపు నిదర్శనమని సంస్థ ప్రతినిధులు తెలిపారు. సంస్థ బృందం కృషి ఫలితంగానే NABH అక్రిడిటేషన్ సాధ్యమైందని మెడిసిటీ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ CEO ఐనిష్ మర్చెంట్ తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఆధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. మంచి హెల్త్ ఫెసిలిటీస్ లేవు ఈ చుట్టుపక్కల, మనకు ఏదో చేయాలి అనే ఉద్దేశంతో ఈ ప్లేస్ ఐడెంటిఫై చేసి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తే ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ మన రైతుల దగ్గర కానీ గవర్నమెంట్ ల్యాండ్ కలిపి తీసుకొని ఇది ఇవ్వడం జరిగింది. ఇది 1986లో ఇక్కడ ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు. అంటే రూరల్ ఏరియాలో ఈ కంటేజియస్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ అవి ఎట్లా స్ప్రెడ్ అవుతాయి, గవర్నమెంట్ దాని మీద ఎక్కువగా స్పెండ్ చేయలేకపోతుంది, మనమన్నా చేద్దామని చెప్పి అమెరికా నుంచి కొంతమంది డాక్టర్లని కలుపుకొని వచ్చి ఇక్కడ షేర్ ఇండియా అనే ఒక సొసైటీని, నాన్ ప్రాఫిట్ సొసైటీని ఆయన రిజిస్టర్ చేసుకొని వర్క్ చేసి మొదలుపెట్టారు. తర్వాత 91లో హాస్పిటల్ ఫౌండేషన్ వేసి 93లో ఈ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ మన హైదరాబాద్లో కానీ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక హాస్పిటల్ కూడా బైపాస్ చేయడానికి కానీ, స్టెంట్ చేయడానికి కానీ, హార్ట్ సర్జరీస్ చేయడానికి. దిస్ వాజ్ ద ఓన్లీ హాస్పిటల్ ఇన్ దోస్ డేస్. 93 నుంచి 97, 98 వరకు. తర్వాత చాలా వచ్చింది, కేర్ అని అదనేది ఇప్పుడు చాలా వచ్చింది. ఆ రోజుల్లో హార్ట్కి సంబంధించి ఒక హాస్పిటల్ కూడా మన సిటీలో లేదు. మంచి ఇది